రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనము. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. హల్లెలూయా. మరి ఈ యొక్క వృత్తాంతం మనందరికీ కూడా చాలా చక్కగా తెలిసినటువంటిది కదా. ఏంటిది అని అంటే, యేసుక్రీస్తు వారు మరి ఒంటరిగా ఏకాంతంగా పేతురుని, యాకోబుని, యోహానుని వెంటబెట్టుకుని ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతరం చెందుట మనం చూస్తుంటాం. మరి ఆయన రూపాంతరం చెందినటువంటి సమయంలో మరి తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాము. మరి మేఘంలోంచి ఒక ధ్వని రావడం, ఆ ధ్వని ఏం చెప్తుందంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను కనుక మీరు ఆయన చెప్పింది చేయుడి అనేటువంటి మాట అక్కడ వినిపిస్తుంటుంది. మరి యాకోబు, యోహాను, మరి పేతురు వీరు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకనంటే ఆ చుట్టుపక్కల ఎవ్వరు కూడా కనిపించరు, వారికి సరిగ్గా కళ్ళు కూడా అక్కడ కనిపించవు, కేవలం స్వరము మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి వారు చాలా విభ్రాంతిని పొందుతూ ఉంటారు, ఆశ్చర్యము పొందుతూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఖచ్చితంగా మనము రూపాంతరము పొందాలి. రూపాంతరము అనగా మన యొక్క స్వభావం మనం మార్చుకోవాలి. అంటే దేవునిలోనికి మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి. దేవునిలోనికి వచ్చినటువంటి వారు నూతనముగా మార్చబడాలి అనేటువంటి ఉద్దేశం ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు దేవుడు. మనము ఇతరులకు వెలుగుగా మార్చబడాలి, మనము ఇతరులకు ఉప్పుగా మార్చబడాలి, మనము మన జీవితాన్ని మార్చుకోవాలి అనడానికి సాదృశ్యంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందినట్టుగా మనకి కనిపిస్తుంటారు. మనము కూడా రూపాంతరము చెందాలి. మన పాత జీవితము, మన పాత ఏవైతే జీవితం ఉందో, మన పాత యొక్క ఆలోచనలు, పాత స్వభావం అంతా తొలగించుకుని నూతనంగా రూపాంతరము చెంది దేవుని యొక్క వాగ్దానాలతో నింపబడి, దేవుని యొక్క శక్తితో, ఆత్మతో నింపబడి మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా ఉండాలని, మరి యొక్క రూపాంతర అనుభవం మనం అందరం కూడా పొందాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. నవీన స్వభావం, నూతన స్వభావం మనం ధరించుకోవాలి. ఆ యొక్క మాటలు మనకు తెలియచేయడానికి ఇక్కడ యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆయన ఈ లోకానికి వచ్చింది తండ్రి యొక్క పని మీద. మరి ఆయన తండ్రికి ఇష్టమైనటువంటి దాన్ని నెరవేరుస్తున్నారు. దీనికి సాక్ష్యము తండ్రియే చెప్తూ ఉన్నారు. ఈ విషయం మనం గమనించాలి. అనేక మంది యేసుక్రీస్తు వారిని ఇంకను కూడా యూదులు దేవుడిగా అంగీకరించడం లేదు. కానీ వారి కళ్ళ ముందుట ఎన్నో ఆశ్చర్యాలు జరిగే, అద్భుతాలు జరిగే, స్వయంగా తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం ఈ రోజున. అయినప్పటికీ కూడా వారి హృదయము చాలా కఠినపరచబడింది. అయితే ఈరోజు వింటున్నటువంటి మనము మన హృదయాన్ని కఠినపరచుకోకుండా, మరి యేసుక్రీస్తు వారు తండ్రికి ఇష్టమైనటువంటి జీవితం ఏ విధంగా అయితే జీవించారో మనము కూడా తండ్రికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి. యేసుక్రీస్తు వారిని మనం విశ్వసించేటువంటి వారముగా ఉండాలి. ఆయన చేసినటువంటి పనులను, మరి ఆయన మనల్ని చేయమైనటువంటి ఆజ్ఞలను పాటించమన్నటువంటి కట్టడలను కూడా మనం పాటించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మాటలన్నీ కూడా మరి మనం వినేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని రక్షకుడిగా మనం ఒప్పుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే అనేకమైనటువంటి కార్యాలు చూడగలుగుతాం. మరి ఆ విధమైనటువంటి మరి జీవము దేవుడు మనకు అనుగ్రహించాలి. మరి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని పైన విశ్వాసం ఉంచుదాం, అనేక కృపను వెంటాడి వెతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడ యేసయ్యా, మీకు స్తోత్రాలు. ప్రభువా, మేము విశ్వసించి ప్రభా శౌర్యకార్యాలు చూడుకునే సహాయం దయచేయి అయా. మీరు ఏ విధంగా అయితే యేసయ్యా తండ్రికి ఇష్టమైనటువంటి కార్యాలు చేశారో మేము కూడా ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా ఉండటుకునే సహాయం దయచేయమని, ఎల్లప్పుడూ నేను వెంబడించి అయా నీ అంత విశ్వాసం ఉంచుకునే సహాయం దయచేయమని ఈ ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలివనేముగా బ్రతిమలాడి వేడుకుని పొందించినాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. Praise the Lord everyone. May God bless you all.